హైదరాబాద్లోని వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను మహేష్ అనే వ్యక్తి ఇంట్లోని హత్య చేసినట్లు సమాచారం. మహేష్ అనే వ్యక్తి 2 కత్తులు పెట్రోల్ డబ్బాతో ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తుంది. ఇక మహిళపై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో ఎవరైనా అడ్డుకుంటే పెట్రోల్ పోసి తగలబెడతానని బెదిరింపులు చేసినట్లు సమాచారం. అయితే ఘటన అనంతరం పోలీసులు మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. మహేష్ తో ఆ మహిళకి గతంలో వివాహం జరిగిందని, ప్రస్తుతం ఆమె రెండో వివాహం చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఈ వ్యక్తిగత వివాదాలే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లోని వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను మహేష్ అనే వ్యక్తి ఇంట్లోనే హత్య చేసినట్లు సమాచారం. మహేష్ అనే వ్యక్తి 2 కత్తులు పెట్రోల్ డబ్బాతో ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తుంది. ఇక మహిళపై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో ఎవరైనా అడ్డుకుంటే పెట్రోల్ పోసి తగలబెడతానని బెదిరింపులు చేసినట్లు సమాచారం. అయితే ఘటన అనంతరం పోలీసులు అయితే మహేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ విజయ. హైదరాబాద్ లోని వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఒక మహిళను మహేష్ అనే వ్యక్తి ఇంట్లోనే హత్య చేసినట్లుగాను సమాచారం. అయితే మహేష్ అనే వ్యక్తి 2 కత్తులు పెట్రోల్ బాటిల్ తో ఇంట్లోకి ప్రవేశించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మహిళపై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలోని ఎవరైనా అడ్డుకున్నట్లయితే పెట్రోల్ పోసి తగలబెడతారని బెదిరింపులు కూడా చేసినట్లు కూడా సమాచారం. అయితే ఘటనకు సంబంధించినటువంటి పోలీసులు మహేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మహేష్ తో మహిళకు గతంలో వివాహం జరిగిందని, ప్రస్తుతం ఆమె రెండో వివాహం చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అయితే ఉంది విజయ. అయితే ఆ వ్యక్తి విభేదాలే హత్యకు ప్రధాన కారణం అని కూడా తెలుస్తుంది, పోలీసులు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వనస్థలిపురం గ్రీన్ కాలనీలోని దారుణం అయితే చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ మహిళ సునీతను హత్య చేసినటువంటి మాజీ భర్త. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఈ 2 అంటే గతంలో వివాహం సంబంధాలనే కావచ్చు, దీనికి సంబంధించి విడాకులు ఇచ్చిన తర్వాత మరో భర్తను చేసుకున్న క్రమంలో వీరి ఇద్దరి మధ్య ఉన్నటువంటి తగాదానే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా కేసు నమోదు చేసి ఏదైతే హత్య చేసినటువంటి వ్యక్తి మహేష్ ఉన్నాడో అతను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. విచారించి పూర్తి కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే చేయనున్నారు పరిస్థితి విజయ. అయితే శ్రీనివాస్, డ్రైవర్స్ అయిన తర్వాత మళ్ళీ అతను తన లైఫ్ లోకి రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే తనతో మాట్లాడడం కానీ, తనతో కన్వర్జేషన్ ఇంకా ఉందా, లేకపోతే అసలు ఏం జరిగింది? గతంలో ఉన్నప్పుడు తన వివాహం సంబంధిత విభేదాల వల్ల విడాకులతో తిరిగి రెండో సంబంధం చేసుకోవడం జరిగిందనేదే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి విషయం. అదే గతంలో పెళ్లి విడాకులై మరొకతో ఉండడం వల్ల మహేష్ గాని మనస్పార్థల గతంలో జరిగిన విషయాలు ఇంకా ఏదనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది విజయ. ప్రస్తుతానికైతే ఏదేమైనప్పుడు కుటుంబ తగాదాలే కాదు, గతంలోని వివాహేతర సంబంధాలతో అతనుకున్నటువంటి విషయాలలో కొంత విభేదించి ఇతని కుటుంబానికి సంబంధించిన విషయాలలో కానీ ఆమె విడాకులకు పిచ్చుకొని రెండో పెళ్లి చేసుకుందనేది కూడా ఆ కాలనీ వాసులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ దారుణం అయితే చోటు చేసుకుంది. దానికి ప్రధానంగా సూత్రధారి మహేష్ ని కూడా పోలీసులు అయితే అదుపు తీసుకున్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.